మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తల వంచనివ్వదు. సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. జ్ఞానం శక్తిని ఇస్తుంది. ప్రవర్తన గౌరవాన్ని ఇస్తుంది. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను పక్కన పెట్టే శక్తి కూడా ఉండాలి. చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. అప్పట్లో మనిషి వయసుని చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బుని చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు. గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది. గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. అందరినీ కలుపుకుపోయే మంచితనం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నాకే అన్నీ తెలుసుననే అహం నీకుంటే సమాజం నిన్ను దూరం చేస్తుంది. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. చుట్టూ నిశ్శబ్దముంటే ప్రతి శబ్దం స్పష్టంగా వినబడుతుంది. మనసులో ప్రశాంతత ఉంటే ఆలోచనలో స్పష్టత వస్తుంది. 10 మందికి మేలు చేసేవాడివి నీవైతే నీ వెనుక ఎప్పుడూ 100 మంది ఉంటారు. మనసుకు తగిలిన గాయం వల్ల మనిషి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారతాడు. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందరితో ఆనందంగా ఉందాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సహాయం చేయరు. కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు. ఏదైనా సాధించాకే చుట్టూ చేరతారు. ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే అసలైన ధైర్యం. ఈ రోజుల్లో మంచి పేరు ఉన్నవాడి కంటే పెద్ద నోరు ఉన్నవాడికే విలువ ఎక్కువ. పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చివేయగలదు. మంచి అయినా చెడు అయినా మన చేతుల్లోనే ఉంటుంది. వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా మనలోనే దాగి ఉంటుంది. తప్పుని గ్రహించి సరిదిద్దుకున్న రోజే పతనానికి దూరంగా, విజయానికి దగ్గరగా అడుగులు వేయగలుగుతాం. దేవుడు అందమైన ముఖాలు కొందరికే ఇచ్చి ఉండవచ్చు, కానీ అందమైన నవ్వులు అందరికీ ఇచ్చాడు.